హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి చియా సీడ్స్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలేంటి, అవి ఎక్కువగా తీసుకుంటే కలిగే దుష్పరిణామాలేంటి అనేది చూద్దాము. ఈ విత్తనాలు వచ్చేసి అసలు లాటిన్ అమెరికాకు చెందినవండి. ఈ చియా సీడ్స్ అనేది చాలామంది బరువు తగ్గాలి అనుకునేవారు వారి డైట్‌లో ఖచ్చితంగా చియా సీడ్స్ అయితే చేర్చుకుంటారు. ఈ విత్తనాలు వచ్చేసి బరువు తగ్గడానికే కాదండి, మన ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి. చియా సీడ్స్‌లో వచ్చేసి పోషకాలనేవి పుష్కలంగా ఉంటాయండి. అవేమిటో చూద్దాము. ఈ విత్తనాల్లో వచ్చేసి ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయండి. వీటిలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మెండుగా ఉంటాయన్నమాట. ఇవి చియా సీడ్స్‌లను వచ్చేసి సలాడ్స్‌లలో, స్మూతీస్‌లో వేసుకొని చాలామంది తింటూ ఉంటారు. అయితే ఈ చియా సీడ్స్ నీటిలో నానబెట్టి ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే గనక అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చనైతే నిపుణులు చెప్తున్నారండి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాము. చియా సీడ్స్‌లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చియా సీడ్స్‌లలో ఉండే సున్నితమైన కొవ్వులు, రాన్సిడ్‌లు కాకుండా కాపాడతాయన్నమాట. అంతేకాదు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుందంటే అది ఎలాగో చూద్దాము. చియా సీడ్స్‌లలో వచ్చేసి ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఉంటుందండి. చియా సీడ్స్ నానబెట్టినటువంటి నీటిని ఉదయం పూట ఖాళీ కడుపుతో త్రాగితే జీర్ణశక్తి పెరుగుతుంది, పేగు కదలిక మెరుగుపరుస్తుందండి. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ చాలా అవసరము. ఫైబరు వచ్చేసి ఎక్కువసేపు నిండుగా ఉండేటట్లు చేస్తుంది. ఎక్కువగా తినకుండా కూడా నియంత్రిస్తుందనమాట. బరువు తగ్గుతారనమాట. అది ఎలాగో చూద్దాము. చియా సీడ్స్‌లో అధిక మొత్తంలో వచ్చేసి కరిగే ఫైబర్ ఉంటుందనమాట అండి. ఇది చియా విత్తనాలను వాటి బరువు కంటే కూడా 10, 12 రెట్లు నీళ్లు పీల్చుకునేలా చేస్తుందండి. వాటికి జెల్ రూపంలో ఇస్తుందనమాట. ఈ ఉదయం పూట ఖాళీ కడుపుతో నీటిలో నానబెట్టినటువంటి చియా సీడ్స్ గనక తీసుకుంటే మీకు సంపూర్ణత అనేది పెరుగుతుంది. ఆహారాన్ని శోషించుకోవడం నెమ్మదిస్తుంది. తద్వారా మీరు తక్కువ క్యాలరీస్ తినేలా చేసి త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉండేటట్లు చేస్తుందండి. ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది. అది ఎంత ఉంటుందో చూద్దాం. దీనిలో 14% ప్రోటీన్ తయారవుతుందండి. వీటిలో అమైనో యాసిడ్ ప్రొఫైల్ కూడా అద్భుతంగా ఉంటుంది. బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదలకు, అలాగే రిపేర్‌కి కూడా ప్రోటీన్ అవసరము. గుండెకు గూడా మేలు చేస్తుందండి. అది ఎలాగో చూద్దాము. చియా సీడ్స్‌లో వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనేది మెండుగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికైతే మేలు చేస్తాయండి. ఉదయం పూట ఖాళీ కడుపుతో గనక ఈ చియా సీడ్స్ నానబెట్టిన నీటిని త్రాగితే గుండె జబ్బులు వచ్చే ముప్పు అయితే తగ్గుతుందండి. ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంచుతాయండి. అది ఎలాగా చూద్దాము. దీనిలో ఏమున్నాయనేది. చియా సీడ్స్‌లో వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చియా సీడ్స్‌లో రోజువారీ సిఫార్సు చేసినటువంటి కాల్షియం 18% అంటే 18% కలిగి ఉంటాయన్నమాట. కాల్షియం అనేది ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంచడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అట్లానే షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగో చూద్దాము. చియా సీడ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తాయండి. చియా సీడ్స్ భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరీకరించడంలో సహాయపడుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయండి. షుగర్ పేషెంట్స్ వారి డైట్‌లో చియా సీడ్స్ చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుందండి. అది ఎలాగో చూద్దాం. మన శరీరంలో అనారోగ్యానికి అధిక స్థాయి ఇన్‌ఫ్లమేషనే ప్రధానమైనటువంటి కారణం అనమాట. ప్రతిరోజు 37 గ్రామ్స్ చియా గింజలు తినటం వల్ల హెచ్‌సీసీఆర్‌పీ ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌లను 40% తగ్గించవచ్చని ఓ అధ్యయనం అయితే స్పష్టం చేసింది. ఈ అధ్యయనంలో 20 మందికి షుగర్ పేషెంట్స్‌కి 3 మంత్స్ పాటు ఇచ్చారండి చియా సీడ్స్. రోజు ఖాళీ కడుపుతో గనక నీటిలో నానబెట్టినటువంటి చియా సీడ్స్ తీసుకుంటే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. అట్లానే మార్నింగ్ డిటాక్స్ డ్రింక్‌గా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అది చూద్దాము. రాత్రంతా నీటిలో నానబెట్టినటువంటి ఒక చెంచా గింజలను ఉదయం పూట నిమ్మ, తేనెతో కలిపి చే మిక్స్ చేసుకొని త్రాగొచ్చు. ఈ డ్రింక్ అనేది శరీరం నుంచి విషాన్ని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఈ డ్రింక్ అనేది బెల్లీ ఫ్యాట్‌ని కూడా కరిగించడానికి సహాయపడుతుందండి. ఇయండి దీని బెనిఫిట్స్ అయితే. ఈ ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎవరెవరికి ప్రభావాలు కలుగుతాయనేది చూద్దాము. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ విత్తనాలను దూరంగా ఉండాలని చెప్తున్నారండి. అదే చూద్దాము. డయాబెటిక్ పేషెంట్స్ వచ్చేసి దీనిలో పేషెంట్స్‌కండి ఇది చియా గింజల్లో వచ్చేసి ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటిని తక్కువ మోతాదులో తినాలనమాట. అట్లానే హై బీపీ ఉన్నోళ్ళకి
దీనిలో పొటాషియం ఉంటుందండి ఎక్కువగా. అధికంగా తీసుకుంటే అది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది బీపీ. చాలామంది పొటాషియానికి మెడిసిన్ వాడేవాళ్ళు గూడా చియా గింజలు దూరంగా ఉంటే మంచిదండి. అట్లానే బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు. దీనిలో క్యాలరీస్ చాలా ఎక్కువ గాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుందనమాట. అట్లాగే జీర్ణ సమస్యలుతో బాధపడేవాళ్ళు అంటే మలబద్ధకం కావచ్చు, గ్యాసు, కడుపుల నొప్పి, ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిదండి. అట్లానే రక్తహీనతతో బాధపడేవాళ్ళు గూడా కొంచెం మెడిసిన్ వాడుతూ ఉంటారు. అటువంటోళ్ళు గూడా తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ మెడిసిన్‌తో రియాక్షన్ జరిపే అవకాశం ఉంటుందనమాట. ఎక్కువ మోతాదులో తింటే కొంతమందికైతే సమస్యలు వస్తాయండి. తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి మేలైతే చేస్తుంది. ఏదన్నా డౌట్ ఉంటే గనక డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. ఇదండి వీడియో అయితే. ఈ చియా సీడ్స్ తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలున్నాయి, ఎక్కువగా ఎటువంటి దుష్ప్రభావాలున్నాయో ఈ వీడియోలో తెలియజేశానండి. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.